హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అను రాథోడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి మొఘల్ గార్డెన్. సో ఈ గార్డెన్ వచ్చేసి రాష్ట్రపతి భవన్ అండ్ మొఘల్ గార్డెన్ రెండు సేమ్. కాకపోతే రాష్ట్రపతి భవన్ వెళ్ళడానికి రూటు అలగ్. సో ఈ మొఘల్ గార్డెన్కి రూట్ అలగ్ అన్నమాట. సో ఈ గార్డెన్ అండ్ రాష్ట్రపతి భవన్ అటాచ్ అయ్యే ఉంటుంది. సో ఈ గార్డెన్కి వెళ్ళాలంటే మనము ఫస్ట్ 1 డే ముందు టికెట్స్ అయితే బుక్ అయితే చేసుకోవాలన్నమాట. సో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే అమృత్ ఉద్యాన్ అనే సంథింగ్ అది లింక్ ఉంటుంది గూగుల్లో. అందులోకి వెళ్ళి మనము మన నేమ్స్ ఓటీపీ వస్తుంది, సెండ్ చేసేసుకొని అలా లాగిన్ అయిపోతే అమౌంట్ అనేది ఏముండదు. సో లాగిన్ అయ్యేవాలి. ఆ స్కాన్ ఒకటి వాళ్ళ దగ్గర అక్కడ చూపిస్తే లోపల అలా ఉంటుంది అన్నమాట. ఎలాంటి ఫీజు అలాంటి అసలు ఏం లేదు. సో ఈ గార్డెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గార్డెన్ ఓన్లీ వింటర్ సీజన్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఓన్లీ నవంబర్ టు ఫిబ్రవరి ఎండింగ్ వరకు. సో ఈ 3 మంత్స్లోనే ఈ గార్డెన్ అనేది సో ఫ్లవర్స్ తోటి ఇట్లా గ్రీనరీగా అండ్ చాలా బాగుంటుంది అన్నమాట. సో మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట. అయితే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని స్నాక్స్ పిల్లలకి బిస్కెట్స్ అలా తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో అలా తీసుకొని వెళ్తే అక్కడ ఒక్క కాగితం కూడా అస్సలు ఇంత కూడా అలో ఏం లేదన్నమాట. స్నాక్స్ కానీ ఏమంటే ఏమీ అలోబీ లేదన్నమాట. ఓన్లీ మనము ఏదైనా వాటర్ బాటిల్ అండ్ ఏమన్నా ఇంటికాడ నుంచి బాక్సెస్లో స్నాక్స్ ఉంటే తప్పించి వేరే ఏమన్నా బయట నుంచి ఇలా కాగితంలో ప్యాక్ అయ్యి వస్తాయి కదా, అలాంటివి అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కాగితాలు వేసేస్తారు, గార్డెనింగ్ మొత్తం చెత్త చేస్తారని అసలు ఇంత కూడా అలో లేదు. నేను ఏంటంటే పిల్లలు తింటారని స్నాక్స్ చాలా తీసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. సో నేను అన్నీ అక్కడ రోడ్ మీద అక్కడనే వేసేసి అయితే వచ్చేసాను. సో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం అసలు ఏమీ తీసుకెళ్ళకండి అసలు. సో ఈ గార్డెన్ లోపల ఏంటంటే చాలా వరకు ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. చాలా వర్క్ పెండింగ్లో ఉంటే ఇంకా వర్కర్స్ తోటి చాలా ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అయితే వర్క్ అయితే జరుగుతుంది. కానీ చాలా రష్, అసలు ఎంతమంది వచ్చారంటే ఆ రోజు సండే కావడం వల్ల ఏమో చాలా అంటే చాలా పబ్లిక్ రావడం వల్ల అసలు చాలా ఇరుకు అయిపోయింది. అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనము ఏ ఫ్లవర్స్ గురించి అన్నా తెలియకపోతే ఎలా అంటే అక్కడ స్కానర్ అనేది ఉంటుంది అన్నమాట. సపోజ్ మనం రోజ్ ఫ్లవర్ గురించి తెలుసుకుందామని అనుకున్నాం అనుకోండి, అక్కడ స్కానర్ ఉంటుంది అన్నమాట. సో స్కాన్ చేసేసుకున్నాం అనుకో ఆ ఫ్లవర్ యొక్క డీటెయిల్స్ ఏంటిది దాని గురించి మొత్తం వస్తుంది అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్స్కి ఇలా పెట్టారన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుండే. మా పిల్లలకి ఎలా అంటే ఆడుకోవడానికి ప్లేసెస్ అనేది అస్సలు లేదన్నమాట. ఓన్లీ చూడడం వరకు మాత్రమే, లోపల అసలు నో ఎంట్రీ అన్నమాట. ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ ఎలా అంటే వాళ్ళు సెక్యూరిటీస్ వాళ్ళు అలా ఉన్నారన్నమాట. సో ఒక్క ఫ్లవర్ని కూడా ముట్టనిస్తలేరు. మా కిట్టు అలా వెళ్ళంగానే ఇంకా ఒక ఆఫీసర్ వచ్చి ఇంకా ఆమెని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కూడా ఇంకా పంపించారన్నమాట. సో అలా ఎవరికి లోపల కూడా అలో లేదు. మా కిట్టు కాడికి ఎలా అంటే ఆడుకోవడానికి ఉండాలి, కానీ మేము వెళ్ళిన దగ్గర అయితే మొత్తం నడవడమే అన్నమాట. సో అందుకని తను చాలా నర్వస్ కావడము, అంత ఎగ్జైట్ అస్సలు కాలేదన్నమాట. బట్ నాకైతే బాగా అనిపించింది. మొత్తం గార్డెనింగ్, వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడడానికైతే చాలా మంచిగా అయితే అనిపించింది. వెళ్ళొచ్చు, ఒకసారన్నా వెళ్ళి చూడవచ్చు. సో మేము ఎందుకు వెళ్ళామని అంటే మా ఆయనకి పోస్టింగ్ వస్తుందని చెప్పారన్నమాట. సో పోస్టింగ్ వస్తే మళ్ళీ ఢిల్లీకి వచ్చి చూడలేం కదా. సో కొన్ని ప్లేసెస్ అయితే అస్సలు చూడలేదన్నమాట నేను. సో అందుకని వెళ్దామని చెప్పి మరి వెళ్ళాను. ఆ పోస్టింగ్ వస్తుందో ఎంతో రాదో తెలియదు, కానీ చాలా వరకు అయితే ప్లేసెస్ అయితే నేనైతే కవర్ చేస్తున్నాను ఢిల్లీలో తిరగడానికి. మళ్ళీ ఎందుకంటే రిటర్న్ రాలేం కదా ఒకవేళ పోస్టింగ్ అయిపోతే. అందుకని ఇంకా ఆ రోజైతే ఇంకా రోజ్ గార్డెన్కి అయితే వెళ్ళాము. సో ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. బట్ మేము ఏది తెలుసుకోకుండా అలా వెళ్ళాము మేము చాలా వరకు అయితే. సో ఇది
మొఘల్ గార్డెన్ సపరేట్ అండ్ రాష్ట్రపతి భవన్ సపరేట్. సో దానికి రాష్ట్రపతి భవన్కి చూడాలనుకుంటే టికెట్ ఉంటుందంట, కానీ మొఘల్ గార్డెన్కి మనం ఓన్లీ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసుకొని వెళ్ళిపోవాలన్నమాట ఫ్రీగా. సో మాకేంటంటే రాష్ట్రపతి భవన్కి అలో లేదేమో మనకి అనుకొని మేము ఓన్లీ మొఘల్ గార్డెన్ చూసేసుకొని అయితే వచ్చేసాము. తీరా అక్కడ ఆటో ఆయనను సంథింగ్ వాళ్ళని అడిగితే ఇక్కడ దీనికి కూడా ఉంటుంది, కాకపోతే ఎంట్రీ ఫీజ్ సంథింగ్ 50 రూపీస్ ఏమో ఉంటుంది అని చెప్పారు తర్వాత. సో మేము చాలా ఈ మొఘల్ గార్డెన్ చూసేసుకొని ఇంటికి వచ్చిన రోడ్ల తర్వాత మాకు తెలిసిందనమాట. సో మొత్తం తెలుసుకొని వెళ్తే బాగుంటుందేమో అని అనిపించింది. తర్వాత ఇంకా నెక్స్ట్ టైం అన్నా రాష్ట్రపతి భవన్కి దానికి సపరేట్ కన్నా వెళ్దామని అనుకుంటున్నాము. సో మొత్తానికైతే ఇలా అయితే మన ట్రిప్ అయితే అయింది. చూడాలి అన్న ఎంత అంటే నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారనుకో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా అంటే మొత్తం ఇట్లా గ్రీనరీ తోటి, ఫ్లవర్స్ తోటి, వాటర్ ఫాల్స్ తోటి మొత్తం ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేము ఏంటంటే ఎండింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ అంతే అంత హెవీగా లేకుండే అనమాట, లైట్గా ఉండే. కానీ చూడడానికి ఒక్కొక్క ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా ఉండే అనమాట. బాగా అనిపించింది. మీరు ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ఉంటే వెళ్ళండి. టైప్స్ ఆఫ్ రోజెస్ అయితే చాలా వరకు అయితే ఉండే అన్నమాట. సో గార్డెనింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ వ్యూ చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. మధ్యలో వాటర్ ఫాల్స్, చుట్టూ ఫ్లవర్స్ తోటి గార్డెనింగ్ నిజంగా బాగా అనిపించింది. ఈ ప్లేస్ నాకు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది. అక్కడ వెళ్ళినప్పుడు అయితే చాలా నచ్చింది. కానీ ఎక్కువసేపు అస్సలు ఉండనిస్తలేరు, ఎక్కువసేపు చూడనిస్తలేరు మనల్ని. వాళ్ళు పదండి అని ఇలా చెప్తూనే ఉన్నారు. ఇంకా మొత్తానికైతే ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంతటి వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.